ఎన్నో సంవత్సరాల క్రితం అడవుల్లో పర్వతాలపైన నదుల దగ్గర నివసించే అన్ని పక్షులు కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాయి. మనకు కూడా ఓ రాజు ఉండాలి అని అవన్నీ అనుకున్నాయి. చాలా అందమైన జ్ఞానవంతమైన బంగారు హంసను తమ రాజుగా ఎన్నుకున్నాయి. ఆ రాజుకు ఒక అందమైన కుమార్తె ఉండేది. ఆమెను రాజు ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఒకరోజు రాజు తన కుమార్తెను ప్రేమగా అడిగాడు, కూతురా, నీకు ఒక ప్రత్యేకమైన కోరిక నెరవేర్చుతాను, ఏ కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు హంస రాజకుమార్తె నవ్వుతూ ఇలా అంది, నాన్నగారు, నేను పెళ్లి చేసుకునే వరుణ్ణి నేనే ఎంచుకోవాలనుకుంటున్నాను. ఆ మాట విన్న బంగారు హంస సరేనని తల ఊపింది. కొన్ని సంవత్సరాల్లో రాజకుమార్తెకు పెళ్లి వయసు వచ్చింది. అప్పుడు బంగారు హంస ప్రపంచం నలుమూలల నుండి పక్షుల్ని ఆహ్వానించింది. ఎత్తైన పర్వతాల నుండి, టిబెట్ నుండి, దూర దేశాల నుండి వివిధ రకాల పక్షులు అక్కడికి వచ్చాయి. నెమళ్ళు, కోయిళ్ళు, చిలుకలు, గువ్వలు, హంసలు, రకరకాల పక్షులు. ఆ పర్వత ప్రాంతం రంగురంగుల పక్షులతో కళకళలాడిపోయింది. రాజకుమార్తె ఒక్కొక్క పక్షిని జాగ్రత్తగా చూస్తూ వెళ్ళింది. అప్పుడు ఆమె చూపు ఒక అద్భుతమైన నెమలిపై పడింది. అది తన అందమైన రంగుల ఈకలను విప్పి నిలబడి ఉంది. ఆమె ఆనందంగా చెప్పింది, నాన్నగారు, ఈ అందమైన నెమలి నాకు నచ్చింది, ఇతన్ని నేను పెళ్లి చేసుకుంటాను అంది. ఆ మాటలు విన్న నెమలి కూడా చాలా ఆనందపడింది. నేనే ఎంపికయ్యాను అని అది ఎంతో గర్వపడింది కూడా. ఇతర పక్షులు దానికి అభినందనలు చెప్పాయి. కొన్ని మాత్రం అసూయతో చూశాయి. నెమలి మరింత పొగరుగా మారింది. తన మెడను ఎత్తి గట్టిగా అరుస్తూ తన ఈకలను విప్పి అందరికీ తన అందాన్ని చూపించడం మొదలుపెట్టింది. ఇదంతా బంగారు హంస గమనిస్తూనే ఉంది. చిన్న పక్షులు మాత్రం నవ్వుకుంటూ చర్చించుకుంటూ ఉన్నాయి. అప్పుడు బంగారు హంస గంభీరంగా అన్నది, నెమలి, నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు. నీ ఈకలు, నీ రంగులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. కానీ అందం మాత్రమే సరిపోదు, నీలో వినయం లేదు. నువ్వు చాలా గర్విష్ఠువి. అందరి ముందు ఇలా ప్రదర్శనలు చేసే వ్యక్తిని నా కుమార్తెను ఇవ్వలేను అంది. ఆ మాటలు విన్న నెమలి చాలా సిగ్గుపడింది. తన పొడవాటి తోకని ఈడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత బంగారు హంస తన కుమార్తెకు వినయంగా మంచితనంతో ఉన్న ఓ అందమైన హంసను ఇచ్చి వివాహం చేసింది. ఆ రాజకుమార్తె కూడా ఆనందంగా జీవించింది. ఈ కథలో నీతి ఏంటంటే, అందం కన్నా వినయం గొప్పది. గర్వం మంచి అవకాశాల్ని కూడా దూరం చేస్తుంది. మన మంచితనమే మన అసలైన అందం అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథలతో మళ్ళీ వచ్చేస్తాను.